ఎస్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టుకు తరలించారు. అక్రమంగా అరెస్ట్ చేశారని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదనలు వినిపిస్తున్నారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ వాదనలు వినిపిస్తోంది. మిథున్ రెడ్డిని కస్టడీకి అప్పగించాలని కోర్టును సిట్ కోరనుంది. ఇక ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. రాత్రంతా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం అమలుకు దిశానిర్దేశం చేయడంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ భావిస్తోంది. మిథున్ రెడ్డితో కలిపితే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 12కు చేరింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కాంతి. సోని, ఏదైతే నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి లిక్కర్ స్కామ్లో A4 గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచేందుకు వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకువచ్చారు. పైన కోర్టు హాల్లో ఆయన వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే న్యాయమూర్తి ముందు ఈయనను పరుస్తారు. పరిచిన తర్వాత ఆయన రిమాండ్ విధిస్తారా లేదా ఈయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపుగా 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఆ 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి కీలక సూత్రధారిగా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డిగా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎక్కువగా మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆయనను విచారణకు రావాలని ఆదేశం జారీ చేయడం జరిగింది. అయితే నిన్న ఏదైతే హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరణ తర్వాత ఆయన నిన్న మధ్యాహ్నం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ దాదాపుగా 6 నుంచి 7 గంటల పాటు ఆయన విచారణ అయితే కొనసాగింది. నిన్న రాత్రి ఆయనను అరెస్టు చేసినటువంటి పోలీసులు నిన్న నైట్ అంతా కూడా సిట్ కార్యాలయంలోనే ఉంచారు. ఈరోజు ఉదయం వైద్య పరీక్షల తర్వాత ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే కోర్టు వద్ద పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా పోలీసులు భద్రత మధ్య ఇక్కడ ఎవరిని కూడా, అంటే వైసీపీ నాయకులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి రాకుండా పూర్తిగా భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేసుకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు ఏదైతే ఎవరినైతే విచారించారో విచారణలో భాగంగా వచ్చినటువంటి డేటా అంతా కూడా తీసుకుని వారిని ముందుకు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 200 నుంచి 300 ప్రశ్నల వరకు కూడా ఆయనను అడిగినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా చాలా వరకు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆయన దాటవేసిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రాసిక్యూషన్ తరపున ప్రస్తుతం వాదనలు వినిపించడానికి ఈ కోటేశ్వరరావు వచ్చారు. అలాగే మిథున్ రెడ్డి తరపున ఏదైతే సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి ఆయన తరపున ఏదైతే వాదనలు వినిపించేందుకు హాజరయ్యారు. అయితే కోర్టు హాల్లోకి ద్వారకానాథ్ రెడ్డి, తలసిల రఘురాం, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా భరత్ ఆయన వెనకాల వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అయితే కోర్టులో ఆయన ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు న్యాయాధికారి అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. మరొకవైపు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఛార్జ్షీట్లో కూడా మిథున్ రెడ్డి పేరు లేకపోయినప్పటికీ తదుపరి ఛార్జ్షీట్లో ఆయన పేరు చేర్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా మిథున్ రెడ్డికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత మరింత వేగం పెంచారనే చెప్పుకోవాలి. కొంత మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల ఆధారంగా ఛార్జ్షీట్ ఫైల్ చేశారో ఆ ఛార్జ్షీట్తో పాటుగా ఆయనను A4 గా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలన్నీ జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిగా కూడా ఎంపీ మిథున్ రెడ్డిని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారి అరెస్ట్ ఏదైతే ఉందో అరెస్టు తర్వాత వైసీపీ నాయకులైతే కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ కోర్టు వద్ద
వద్దకు అలాగే సిట్ కార్యాలయానికి వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులంతా కూడా వారిని నిలువరించే ప్రయత్నంలో కోర్టు దగ్గర కూడా కొంత గందరగోళ వాతావరణం అయితే జరిగిందని చెప్పాలి. కోర్టు దగ్గర కూడా న్యాయవాదులని లోపలికి రానివ్వకపోవడంతో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. కోర్టు దగ్గర పోలీసులకి న్యాయవాదులకి మధ్య కొంత వాగ్వివాదం జరగడంతో న్యాయవాదులు న్యాయాధికారికి కూడా ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ కాంతి. ఎస్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హరీష్. ఎస్ హరీష్, మీరు చెప్పండి, అక్రమంగా అరెస్ట్ చేశారని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు వాదనలు బలంగా వినిపిస్తున్నారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ వాదనలు వినిపిస్తోంది. ఎస్, డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగినటువంటి నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే జరిగినటువంటి నగదు అంతా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ ఏ కంపెనీల ద్వారా వచ్చినటువంటి మద్యం అమ్మకాలు జరిగాయి, ఆ అమ్మినటువంటి మద్యానికి సంబంధించినటువంటి నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినటువంటి విధి విధానాలు ఎలా జరిగాయి అనే దానిపైన కూడా సిట్కి సంబంధించినటువంటి టీం విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మద్యంకు సంబంధించినటువంటి నగదు లావాదేవీల ద్వారా మాత్రమే జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి, అందుకు సంబంధించి ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ పాలసీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎందుకు అమలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది, ఆ తర్వాత అక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరో, అప్పటి ప్రభుత్వంలో పూర్తిగా లిక్కర్కు సంబంధించినటువంటి లావాదేవీని పరిశీలించినటువంటి పర్యవేక్షించినటువంటి నాయకత్వం ఎవరున్నారో ఆ నాయకత్వంలో ఎవరెవరు నగదుకు సంబంధించినటువంటి వ్యవహారాలను పరిశీలించారనేటువంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ ని పూర్తిగా నగదు ద్వారా మాత్రమే చెల్లింపులు చేసే విధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ కి సంబంధించినటువంటి లావాదేవీలు ప్రోత్సహించినటువంటి క్రమంలో సాధారణ బడ్డీ కొట్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దుకాణంలో డిజిటల్ కి సంబంధించినటువంటి నగదు చెల్లింపులను ఎందుకు ప్రోత్సహించలేదు, కేవలం నగదును మాత్రమే ఎందుకు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనేటువంటి అంశాలను టార్గెట్ గా చేసుకొని సిట్కి సంబంధించినటువంటి టీం విచారణ చేసింది. అందులో భాగంగానే ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు, గతంలో విచారణ సమయంలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలకు సంబంధించి మిథున్ రెడ్డి నుంచి క్రాస్ చెక్ చేసుకునేటువంటి క్రమంలో భాగంగా మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని గతంలో విచారణ సమయంలో ఇచ్చినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక క్వశ్చనీర్ రూపంలో మిథున్ రెడ్డికి ఇచ్చారు. మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా రికార్డు చేసుకోవటం, అదేవిధంగా ఛార్జ్ షీట్ లో పొందుపరచడం, ఆ తర్వాత కోర్టుకు సంబంధించినటువంటి ట్రయల్స్ ఏవైతే జరుగుతాయో ప్రజెంట్ కోర్టులో మిథున్ రెడ్డిని ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఎలా ఉండబోతుంది, ఇందుకు సంబంధించి నగదు లావాదేవీలను కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతకు ముందు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రకటించింది మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి. ఇప్పుడు ఏడాది కాలంలో జరిగినటువంటి కూటమి పాలనకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యంకు సంబంధించినటువంటి లావాదేవీలు, అప్పుడు జరిగినటువంటి నగదు ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో, తెర వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేది కూడా ప్రజెంట్ విచారణ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో జరిగేటువంటి ట్రయల్స్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.